పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ మహమ్మద్ రసూల్. ఇటీవల కాలంగా కొన్ని దుర్ఘటనలు, కొన్ని సంఘటనలు చూస్తే సభ్య సమాజాన్ని భయం కొల్పేటువంటి విధంగా, సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా, సమాజంలో అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విధానాన్ని ప్రశ్నించేటువంటి విధంగా కొన్ని సంఘటనలు జరిగాయి. మన చెంత ప్రశాంతి మైండ్ కేర్ డాక్టర్, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్ ఉన్నారు. డాక్టర్తో ఈ విషయాలపైన చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ బాగున్నారు సార్? సార్ ఏం లేదు సార్, ఇటీవల కాలంలో సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు చూస్తే అసలు సమాజం ఎక్కడికి పోతుంది అనేటువంటి విధంగా ఒక ప్రశ్న చెల్లుతుంది. అంతేకాకుండా బంధాలు, అనుబంధాలు అసలు ఏం చెప్తున్నాయి, ఏమవుతున్నాయి అనేటువంటి విధంగా. అనంతపురం జిల్లాలోనే ఇటీవల చూసుకుంటే ఒక చిన్న దాదాపు 5 సంవత్సరాల బాలుని సొంత బావ హతమార్చాడు. అదేవిధంగానే కళ్యాణదుర్గంలో ఇటీవల భార్య భర్తను హతమార్చి ఇంటి ముందు పెరట్లోనే పాతిపెట్టింది. నిన్న భార్యను ఒక ప్రాంతానికి తీసుకెళ్తూ అనుమానంతో భార్యను భర్త రాళ్లతో కొట్టి చంపాడు. ఇవన్నీ చూసి అసలు సమాజం ఎట్టిపోతుంది, బంధాలు ఏమవుతున్నాయి, ఎందుకు ఇలా జరుగుతుంది సార్, మానసిక స్థితి ఏం చెప్తుంది వాళ్ళది అనేటువంటి విషయాలకన్నా మీతో కొన్ని విషయాలు సార్. గత కొన్ని రోజులుగా మీరు అన్నట్టు దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. అంటే నెక్స్ట్ భావితరాలు భయపడే విధంగా కొన్ని అసాంఘిక సంఘటనలు చూస్తున్నట్టు నిజంగా ప్రజల్లో కొంత భయాందోళన కలిగించేటువంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా కొన్ని ఉదాహరణలు తీసుకున్నట్టు మీరు అన్నట్టు భర్తను భార్య చంపడము, భార్యను భర్త చంపడము, లేకుంటే అందరూ ప్రేయస్తో కానివ్వండి, ప్రేయర్తో కలిసి వాళ్ళు ఒక ఇల్లీగల్ రిలేషన్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు అడ్డు వస్తున్నారని చెప్పేసి భర్తను లేకుంటే భార్యని చంపడం కాకుండా అడ్డు వచ్చినటువంటి చిన్నారులు, పసిపిల్లలు, 10 ఏళ్ళ లోపు ఉన్నటువంటి పిల్లలను కూడా హతమార్చినటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా చూస్తున్నాం. అందులో మన అనంతపురం జిల్లాలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. దీనికి అన్నిటికీ ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రజల్లో కొంత ఉన్నటువంటి కొత్తగా వస్తున్నటువంటి యువత కానివ్వండి, ఆ యువత కొద్దిగా పెద్దగా అంటే 20 నుంచి 40 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ వయసులో ఉన్నటువంటి వాళ్ళ మధ్య కొంత ఫ్రీనెస్ పెరగడం అనేది ఒకటి, విచ్చలవిడితనం పెరగడం అనేది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క మానిటరింగ్ లేదు సిస్టమ్. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు మంచి చెడు అన్ని కూడా ఒకరు చూసి ఒకరు అనుకరించేటువంటి వాళ్ళు, ఒకటి ఏదైనా చిన్న తప్పు చేయాలని కూడా భయపడేటువంటి వాళ్ళు. అంటే అటు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది గత దాదాపు 20-30 సంవత్సరాల నుంచి రోజు రోజుకు విచ్ఛిన్నం అవడం వల్ల ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడుతున్నాయి. ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవుతుంటే భార్య భర్త ఇద్దరే ఉంటారు, ఉన్న సెరవు చోటు పనిచేస్తుంటారు, వచ్చినాక సెరవు మొబైల్ చూసుకుంటారు, పిల్లలు పక్కుంటారు, ఒకరొకరు అన్యోన్యంగా ఉండడం అనేది ఉండదు. ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల వాళ్ళ యొక్క విచ్చలవిడితనం పెరిగిపోయి వాళ్ళకు చిన్న చిన్న వాటికి సోషల్ మీడియాలో కానివ్వండి, లేకుంటే ఈ పాశ్చాత్య కల్చర్ కొంత రావడం వల్ల ఈ మంచి కంటే కూడా ఈ సామాజిక విలువలు కానివ్వండి, నైతిక విలువలు కానివ్వండి, కుటుంబ విలువలు కానివ్వండి, సాంఘిక విలువలు కానివ్వండి, ఇవన్నిటిని మర్చిపోయి ఈ బ్యాడ్ అనేది కొద్దిగా ఈ సోషల్ మీడియా అంటే ఇప్పుడు ముఖ్యంగా మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల పాశ్చాత్య కల్చర్ కానివ్వండి, మంచి కంటే చెడును అట్రాక్ట్ చేసేటటువంటి రీల్స్ చూడడము, వీడియోస్ చూడడం, ఇట్లాంటివన్నీ తర్వాత కొత్త కల్చరు మనం ఏర్పరచుకోవడం వల్ల, ఇలాంటి అడాప్షన్ చేసుకోవడం వల్ల ఇలాంటి సంఘటనలు మనకి ఎక్కువైపోయినాయి. అందుకోసమనే ముఖ్యంగా దీనికి ఈ పొడుగు నుంచి జాగ్రత్త తీసుకున్నట్టయితే కనుక నెక్స్ట్ ఇప్పటి నుంచి ఎక్కువ జరగబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళను అనుకరించేటువంటి యువత ఇప్పుడు కూడా 10 నుంచి 18 సంవత్సరాల లోపునటువంటి పిల్లలు వీటన్నింటినీ గమనిస్తున్నారు. వీళ్ళు ఈ సమాజంలో జరిగేటువంటి ఈ అసాంఘిక కార్యకలాపాలకు తొందరగా అట్రాక్ట్ కావడము, అంటే ఉదాహరణకు కోపతాపాలకు గురి కావడం అనేది, డ్రగ్స్ గంజాయి కానివ్వండి, మందు, మాదక ద్రవ్యాలు, కొన్ని మాత్రలు వాడుకోవడానికి వాటి అంటే మనకు బ్యాండ్ డ్రగ్స్ వాడడము, దీనివల్ల సహనాన్ని కోల్పోవడము, తర్వాత ఒకరి నుంచి ఒకరు పోల్చుకోవడము, తర్వాత మంచి కంటే కూడా చెడును కంపేర్ చేసుకొని వాళ్ళ యొక్క దీన్ని ప్రోత్సహించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ 10 నుంచి 20 సంవత్సరాలు ఉన్నటువంటి యువత 20 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి సమాజంలో ఇంతకు 10 రెట్లు అసాంఘికంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జరిగినప్పుడు ఏదో వచ్చి కఠినంగా శిక్షలు అమలు పరిచి లేకుంటే వాళ్ళు జైలు పంపించడం అదొక్కటే సరిపోదు. దీని పట్ల సమాజంలోకి వచ్చే చర్చ జరగాలి. ఒక మీడియా ద్వారా కానివ్వండి, లేకుంటే సమావేశాలు జరగండి, కాలేజ్ లైఫ్లో కానివ్వండి, స్కూల్ ఎడ్యుకేషన్లో కానివ్వండి, లేకుంటే మహిళా సంఘాలు కానివ్వండి, వీటి పట్ల అన్ని చోట్ల నైతిక విలువల పట్ల కానీ, కుటుంబ విలువల పట్ల కానీ, బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని యొక్క ఇంపార్టెన్స్ని వీళ్ళందరూ ఇప్పటి నుంచి కూడా అంత సమాజంలో అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయనట్టయితే భవిష్యత్తులో ఇలాంటి సంఘటన ఎక్కువ జరిగే
పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అబ్నార్మల్ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు సమాజంలో రోజు రోజుకి ఎక్కువ. అంటే ఇప్పుడు మనం చూసాము, యాడికిలో కేవలం 5 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళి వచ్చినటువంటి బాలని సొంత అక్క భర్త ఆ, చంపేశాడు. అంటే చాలా కిరాతకంగా స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లోని కిడ్నాప్ చేసి రాళ్లతో అసలు ఏంది ఈ మానసిక స్థితి? ఎందుకు అంటే దీంట్లో చదువర్లు అదే విధంగా ఉన్నారు, తర్వాత చదువు లేనటువంటి వాళ్ళు ఎందుకు సార్ మానసిక స్థితి ఏం చెప్తుంది? యాక్చువల్ గా చదువు పూర్తి రాని వాళ్ళ కంటే కూడా అంతో ఇంత చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఇట్లా క్రైమ్స్ లో కొంత ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ దీర్ఘకాలంగా ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆస్తి తగాదాలు కానివ్వండి, లేకుంటే భార్యాభర్తల అనుమానాలు కానివ్వండి, లేకుంటే బంధువులతో ఉన్నటువంటి ఒడిదుడుకులు కానివ్వండి, వీటిని దీర్ఘకాలంగా పెంచి పోషించుకుంటారు. అంటే వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలకు సొల్యూషన్, ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది అని దాన్ని ఆలోచించుకోకుండా వాళ్ళు ఆ సమస్య పరిష్కారం వైపు ఆలోచించుకోకుండా దానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎందుకైనా ఒడిగడుతున్నారు. వాళ్ళ పిల్లల్ని చంపడం కానివ్వండి, పర్మనెంట్ గా జైలు పోనీయడం కానివ్వండి, లేకుంటే అంటే మళ్ళీ తిరిగి రాని డ్యామేజ్ చేసుకుంటున్నారు అనమాట. దీనికి వాళ్ళ యొక్క ఉన్నటువంటి అసాంఘిక మనస్తత్వం, వాళ్ళు ఇప్పుడు యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అంటారు. ఇప్పుడు దీంట్లో మనం గమనించినట్లయితే ఇప్పుడు భర్త భార్యను చంపడం కానివ్వండి, భార్య భర్తను చంపడం కానివ్వండి, బంధువులు పిల్లల్ని చంపడం కానివ్వండి, పసిబిడ్డలను పెద్దలు చంపడం కానివ్వండి, అలాంటి ముసలి వాళ్ళు చిన్నపిల్లలను రేప్ చేయడం కానివ్వండి, లేకుంటే ఇవన్నీ మన ఏంటంటే వీటికి అది అప్పటికప్పుడు వచ్చినటువంటిది కాదు. కానీ వీళ్ళని యాంటీ సోషల్ మనస్తత్వం అంటారు, యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అంటారు. అంటే వీళ్ళు చూడడానికి తేడాగా కనిపించరు. జనరల్ గా ఒకప్పుడు ఎగ్జాంపుల్ ఒక రౌడీ షీటర్ అనుకోండి, వాళ్ళకి ఒక ముద్ర ఉంటుంది, అతను కోపిస్తానో లేకుంటే ఇంకోటనో ఇట్లుంటది. ఇలా అంటే వీళ్ళు వేరు, యాంటీ సోషల్ పర్సనాలిటీ చూడడానికి చాలా బాగుంటారు, కానీ లోపల కురియల్ మనస్తత్వాన్ని ఉండే అవకాశం వచ్చినప్పుడు ఇట్లాంటి వాటికి చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళని చిన్నప్పటి నుంచే మనం గమనిస్తూ ఉండాలి. వీళ్ళని కొద్దిగా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత వాళ్ళకి వీలైనంత వరకు మన పిల్లలు కానివ్వండి, లేకుంటే వాళ్ళ నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాల్సిన అవకాశం ఉంది. వాళ్ళతో సరైనటువంటి సంబంధాలు మనం మెయింటైన్ చేయలేనప్పుడు వాళ్ళకి దూరంగా ఉండడం అనేది మంచిది. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే దాన్ని పరిష్కారం వైపు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మీరు అన్నట్టు భార్య పైన, ఎందుకంటే అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న ఒక భార్య భర్త బంధం 100 ఏళ్ల బంధం అంటారు. అగ్నిసాక్షిగా భార్యను భర్త పెళ్లి చేసుకుంటాడు, లేకపోతే పెద్దలు కుదిర్చినటువంటి పెళ్లి, ఇలాంటివి జరుగు. కొన్ని చోట్ల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవల వైజాగ్లో జరిగినటువంటి సంఘటన, ఒక అమ్మాయిని అతి కిరాతకంగా ప్రేమించిన అమ్మాయి, అంటే ఇద్దరికి పెళ్ళయింది, ఆమెకి అయినప్పటికీ ఆమెను పిలిచి క్రూరంగా చంపి ఫ్రిడ్జ్ లో పెట్టి ఇదొక సంఘటన. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నటువంటి భార్యని భర్త కావచ్చు, భర్తను చంపేస్తున్నారు. అసలు అంటే ఈ బంధాలు ఏం చెప్తున్నారు? ఇది యాక్చువల్ గా మీరు ఇప్పుడు భార్యను అనుమానంతో కడతెచ్చినటువంటి సంఘటనలు చాలా రోజుల నుంచి చూస్తున్నాము. అది ఎక్కువ అవడంతో పాటు పెళ్లి కాకముందే లవర్స్ ను కూడా వాళ్ళు కిరాతకంగా లవర్స్ పైన అనుమానంతో కూడా వాళ్ళు చంపడమో చావడమో చేసుకుంటున్నారు. ఇది ఏంటంటే యాక్చువల్ వీళ్ళు ఒక బ్రెయిన్ లో వీళ్ళకి రకమైనటువంటి మానసిక ప్రవర్తన, ఇది మానసిక జబ్బు లక్షణాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు వాళ్ళకు భార్య ఎంత మంచిదైనా లేకుంటే భర్త ఎంత మంచివాడైనా ఒక డెల్యూషనల్ ఇన్ఫిడిలిటీ అంటారు అనమాట. అంటే బ్రెయిన్ లో డోపమైన్ అనేటువంటి ఒక హార్మోన్ ఎక్కువ కావడం వల్ల వాళ్ళిద్దరు ఎంత మంచి వాళ్ళైనా కూడా ఒక ఆధారం లేకుండా ఏదో ఒకరికి అక్రమ సంబంధాన్ని అంటగట్టడం, ఆఖరికి కుటుంబ సభ్యులతో కానివ్వండి, తోడబుట్టిన వాళ్ళతో కూడా అక్రమ సంబంధాన్ని అంటగట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక మానసిక జబ్బు. వీళ్ళు చాలా మంది బయట చెప్పుకోకుండా దాని పరిష్కారం వైపు ఆలోచించుకోకుండా డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోకున్నట్టయితే ఈ డెల్యూషన్ ముదిరినప్పుడు వాళ్ళలో భార్యాభర్తలు ఎవరు మంచోళ్ళైనా కూడా ఈ అనుమానం వల్ల వాళ్ళ ప్రాణం మీద తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు భార్యను చంపడమే కాకుండా ఈ మధ్య భర్తలు కూడా చనిపోతున్నారు అనుమానంతో, నాకు అవమానం అవుతుందని. బట్ యాక్చువల్గా భార్య మంచిదైనప్పుడు కూడా, భర్త మంచిదైనప్పుడు కూడా చాలా చోట్ల ఈ అనుమానాలు ఎక్కువైపోయి ఇది ఒక మానసిక సమస్యని దాన్ని మనవాళ్ళు మర్చిపోవడం వల్ల, దానికి సరైన టైంలో ఒక ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల దానికి ఒక జబ్బు తీవ్రత ఎక్కువై ప్రాణాలకు పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా వీళ్ళకు కొంతమంది ఇంకా ఈ జబ్బు అనుమానం ఎక్కువైపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి, నిద్రపోకపోవడం వల్ల ఈ మందు మాదక ద్రవ్యాలకు ఎక్కువ ఆల్కహాల్ కానివ్వండి, లేకుంటే కొన్ని కొంతమంది గంజాయి తీసుకోవడం కానివ్వండి, కొంతమంది కొన్ని నిద్ర మాత్రలు తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు తప్పు చేసేటువంటి మీద ఇవన్నీ డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు ఏదైనా చెడు ఆలోచన ఉంచినా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు. కానీ ఈ డ్రగ్ ఎప్పుడైతే తీసుకుంటారో ఏదన్నా కొన్ని మందు కానీ అతి ధైర్యం రావడము, విచక్షణ కోల్పోతారు, మంచి చేస్తున్నా చెడు చేస్తున్నారు, ఆ ఆవేశంలో తప్పు చేసేసి చంపడమో చావడమో జరుగుతూ ఉంది.
ఇది మొత్తం పైన ప్రధానంగా నేర ప్రవృత్తితో ఉన్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా ఒక అవేర్నెస్ కార్యక్రమం అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. అంతేకాకుండా ఈ ఆలోచన విధానాలను పూర్తిగా ముదిరినటువంటి సందర్భంలో వారికి ట్రీట్మెంట్ కూడా అవసరం. అంతేకాదు పిల్లప్పటి నుంచే ఒక స్వభావం అనేటువంటిది మనసులో అనేటువంటి డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఇది కేవలం ఒక ఉన్నపలంగా వచ్చేటువంటి ఈ విధానం కాదు. కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగేటువంటి విధానం కానీ, తల్లిదండ్రులు పెంచేటువంటి విధానం కానీ, వాళ్ళు వ్యవహరించేటువంటి విధానాలు కూడా పూర్తి స్థాయిలో వారిపైన ప్రభావితం చేస్తాయి. కాబట్టి అవేర్నెస్తో పాటు ఏదైనా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఇలాంటి పరిస్థితుల నుంచి వారిని బయటికి తీసుకొచ్చి ఈ నేరాలను కావచ్చు, లేకపోతే ఆత్మహత్యలను కావచ్చు, లేకపోతే ఈ బ్లాక్మెయిలింగ్ వ్యవహారాలను కావచ్చు అడ్డుకట్ట వేయచ్చు అనేటువంటి విధంగా డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్, ఇట్స్ టీవీ, అనంతపురం జిల్లా నుంచి.